రాజకీయాల్లో నాయకులు వాడుతున్న భాష చాలా ఘోరంగా ఉందంటున్నారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. నాయకులు తమ భాషపై ఆత్మ విమర్శ చేసుకోవాలని, రాజ్యాంగ పదవులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది అంటున్నారు ఆయన. గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. వీటిపై మాట్లాడడానికి మనతో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ నేతలైతే కొంత వాడుతున్నటువంటి భాష కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. మీరు సీనియర్ నేతగా ఉన్నారు, దశాబ్దాలుగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ వ్యాఖ్యల్ని, వాళ్ళ భాషా పదజాలను ఎట్లా వస్తారు? ఇది సరైనటువంటిది కాదు, మంచిది కాదు. భవిష్యత్ తరాలకు మనం తప్పుడు సంకేతాలు ఇస్తాం. ఇప్పటికే రాజకీయ నాయకులన్నా, రాజకీయ పార్టీలన్నా ప్రజలు కొంత ఈసడించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి భాషలు వాడుకోవడం, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అధినేతల యొక్క బాధ్యతలు. నిజంగా కూడా ఆ పదవులకు మనం అందరం కూడా గౌరవం ఇవ్వాలి. అక్కడ ఎవరైనా ఉండొచ్చు, కానీ ఆ పోస్ట్కి ఇచ్చేటువంటి గౌరవాన్ని మనం ఇవ్వాలి. ఏ రాజకీయ పార్టీ అయినా వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం. అట్లాగే ముఖ్యంగా ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో కవిత, ఇటు తీన్మార్ మల్లన్న విషయంలో కూడా ఇద్దరు కూడా కలిసి మీకు వేరువేరుగా కంప్లైంట్ చేశారు. వాళ్ళిద్దరి వివాదాన్ని ఎట్లా చూస్తారు? ఒకటి, సభ లోపల జరిగేటువంటి వాటి మీద తక్షణ చర్యలు తీసుకునే అవకాశం, సభ బయట జరిగేటువంటి విషయాలు. కానీ దురదృష్టం ఏంటంటే మాది పెద్దల సభ. పెద్దల సభలో గౌరవ సభ్యులు పెద్దతనంగా, ఉందాతనంగా వ్యవహరించాలి. తప్పనిసరిగా వాళ్ళ యొక్క పద్ధతులు మార్చుకోవాలి. వ్యక్తిగత దూషణలకు పోవద్దు, ప్రతిదాడులు చేసుకోవద్దు. వీటి వల్ల సమాజంలో మనకు ఉన్నటువంటి గౌరవం పోతుంది. కాబట్టి దాని గురించి ఆలోచన చేసుకొని వ్యవహరించడం అనేటువంటిది మంచిది. కాబట్టి నాకు ఇద్దరు కూడా కంప్లైంట్స్ ఒకరి మీద ఒకరు ఇచ్చుకున్నారు. చట్ట పరిధిలో మనం ఏం చేయగలుగుతామో ఆలోచన చేస్తాం. ఆ నేతలు కూడా వాడుతున్నటువంటి భాషను అంటే తగ్గించి ఈసడింపు ధోరణి కూడా ప్రజల్లో పెరిగిపోతుంది. అంటే ఈ పెద్దల సభ హుందాతనాన్ని కాపాడంతో పాటు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేతలకైతే గుత్తా సుఖేందర్ రెడ్డి సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.